జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విధ్వంసం చేసిన వ్యక్తే దాని గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ పాలన చూసి ప్రపంచ దేశాలు నివ్వురిపోయాయన్నారు. బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే ప్రజలు బ్రహ్మరథం ఎందుకు పట్టలేదో అంటూ ప్రశ్నించారు నిమ్మల రామానాయుడు. విధ్వంసకారుడే వచ్చి విధ్వంసం నిర్వచనం గురించి మాట్లాడుతూ అంటే ఈ దశాబ్దపు విడ్డూరంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. తుగ్లక్ పేరుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి 600 కోట్ల రూపాయలు పోలవరం ఆదా చేస్తున్నారని చెప్పి తర్వాత ఆ పోలవరాన్ని ముంచేసి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేసి ఈవేళ మళ్ళీ పోలవరం మీద 1000 కోట్ల రూపాయలు ఈవేళ భారం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రతి రంగంలోనూ కూడా మరి ప్రగతి అనేది పాతాళం వైపు పరిగెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. బటన్ నొక్కడం బ్రహ్మాండం అంటూ ఉన్నాడు. మరి నువ్వు నొక్కినటువంటి ఆ బటన్ డబ్బులు